హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వ బ్లూమ్స్. ఈరోజు మనము వేడివేడిగా బిర్యానీ చేసుకుందామా? ఈ వీడియోలో మనం చికెన్ బిర్యానీ స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ టేస్టీ స్పైసీ బిర్యానీ ఎలా తయారు చేసేద్దామో ఇంక చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళేసి పుదీనా గిల్లేసుకొని ఉంచుకుందాము. కొత్తిమీర కూడా క్లీన్ చేసేసుకొని ఉంచుకుందాము. పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసేసుకొని ఉంచుకుందాము. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో పసుపు, మీకు కావాల్సినంత కారం, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసుకోండి. ఆ తర్వాత మీరు ధనియాల పొడి కావాల్సినంత వేసేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసేసుకొని అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మరియు పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని ఉంచుకోండి. అప్పటి వరకు మొత్తం కారం మసాలాలు అన్నీ పీసెస్కి మంచిగా పడతాయి. ఒక గిన్నె తీసుకొని మీకు కావాల్సిన బిర్యానీ రైస్ వేసేసుకొని బాగా కడిగి 30 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని ఉంచుకోండి. మంచిగా సోక్ అవుతాయి, అప్పుడు బిర్యానీ రైస్ బాగుంటుంది. పొట్టు తీసుకున్న ఆనియన్స్ని కొన్ని నిలువుగాను కొన్ని అడ్డం నిలువుగా కోసుకొని ఉంచుకోండి. నిలువుగా కోసినవి ఫ్రైకి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి కోయండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, లెమన్ కూడా కట్ చేసేసుకొని ఉంచుకోండి. సో ఇలా అన్నీ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేయండి. దాంట్లో కాజు వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. బ్రౌన్ కలర్ రాగానే తీసేసి పక్కకు పెట్టేసుకొని ఉంచేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా నూనె వేసేసుకోండి. అందులో ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకోండి. ఇలా ఫ్రై అవుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. మీకు ఇంకా గోల్డెన్ కలర్ కావాలంటే ఇంకా కొంచెం కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఉంచుకోండి. మీరు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. కరకరలాడుతూ ఉంటుంది. అప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకోండి. ఆ తర్వాత మనము ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసుకోండి, మంచిగా కలపండి. పసుపు కూడా కొంచెం ఫ్రై అవుతున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంతా వేసేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసేసుకుందాం కదా, అందుకే కొద్దిగా వేసేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం. అంతా బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఉంచండి. అది కొంచెం ఫ్రై అవుతుంది, స్టీమ్ కూడా వస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచండి. మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. కొన్ని వాటర్ వేసేసుకోండి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచండి. మంచిగా బాయిల్ అవుతుంది. ఆ తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఆయిల్ పోసేసుకోండి. అందులో స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. బిర్యానీ ఆకు, జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, అనాస పువ్వు, సాజీరా, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. అదే కొలత ప్రకారం నేను ఎన్ని గ్లాసుల రైస్ పోసానో దానికి 1/4 గ్లాసు వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత 1/2 చెక్క లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని నీళ్ళు బాగా మరిగేంత వరకు స్టవ్ మీద ఉంచేయండి. అప్పటి వరకు మూత పెట్టేసి ఉంచండి. మన చికెన్ బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుదాము. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో రైస్ వేసేసుకుందాము. 70% వరకు రైస్ని కుక్ అవ్వనిద్దాము. ఆ తర్వాత 70% కుక్ అయిన రైస్ని మనం ముందుగా ఉడికించుకున్న చికెన్లో వేసేద్దాము. వేసేసి మొత్తం ఈక్వల్గా అనుకోండి. దానిపైన మనం ముందుగా రోస్ట్ చేసుకున్న ఆనియన్స్, జీడిపప్పు,
కొత్తిమీర పుదీనా రోస్ట్ కూడా చేసుకుందాం కదా, అది కూడా వేసేద్దాము. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. మీకు కలర్ఫుల్గా కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, నేను కొంచెం వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. ఆ తర్వాత సాఫ్రాన్ వేసాను. మీకు మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే వదిలేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి బరువైన వస్తువుని పెట్టండి, గాలి పోకుండా ఉంటుంది. ఆ 5 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి మన బిర్యానీ ఎలా ఉందో. వావ్, ఇంత టేస్టీ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకేముంది లేట్, ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. మన బిర్యానీని ఓపెన్ చేయగానే ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఆ స్మెల్, అరోమా, ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్తోని బిర్యానీని సర్వ్ చేసుకొని తింటే వావ్. ఈ బిర్యానీకి కాంబినేషన్ మిర్చి కసాలం చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మరియు వీడియోలో వాడిన గరం మసాలా ఎలా చేసుకోవాలనేది కూడా డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, అది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.